టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు నూతన విద్యా సంవత్సరానికి శుభారంభం. టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. కళాశాలలో ఎంబీఏ మరియు బీబీఏ చివరి సంవత్సరం విద్యార్థినులు ఇంటర్న్షిప్ లో రాణిస్తూ వివిధ అగ్రగామి సంస్థలలో ఉద్యోగ అవకాశాలను సాధించారు. ఎంబీఏ ఫైనల్ ఇయర్ కి చెందిన డి వాగ్దేవి ఏలూరులోని ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా ఎంపికయ్యారు. డి హరిప్రియ భారతదేశంలో వెర్చూసా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో కేపీఓ అనలిస్ట్ గా ఎంపికయ్యారు. ఎల్ రాశి హైదరాబాద్ లోని డ్రీమ్స్ అండ్ డిగ్రీస్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లో అకాడమిక్ కౌన్సిలర్ గా ఎంపికయ్యారు. బీబీఏ చివరి సంవత్సరంకు చెందిన మహమ్మద్ బషీర్ బెంగళూరులోని యాక్సెంచర్ లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ అసోసియేట్ గాను, కె నైసి భారతదేశంలో వెర్చూసా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో కేపీఓ అనలిస్ట్ గాను ఎంపికయ్యారు. మొదటి సంవత్సరం బీఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఏప్రిల్ 18, 2025 నుంచి జూన్ 1, 2025 వరకు ఏలూరులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 45 రోజులు ఇంటర్న్షిప్ ని విజయవంతంగా పూర్తి చేశారు. బీబీఏ చివరి సంవత్సరానికి చెందిన విమలవర్షిని మరియు టీడీఎన్ ప్రవళిక మే 5, 2025 నుంచి జూన్ 10, 2025 వరకు నెలకు 6,000 రూపాయల స్టైఫండ్ తో విజయవాడలోని నార్టిక్ సొల్యూషన్స్ లో డిజిటల్ మార్కెటింగ్ లో ఇంటర్న్షిప్ ను పూర్తి చేశారు. బీబీఏ చివరి సంవత్సరం విద్యార్థిని కె తోషిత మహిళలకు చీర ధరించే ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రీఫ్లేటింగ్ సేవలను అందించే స్టార్టప్ ను ప్రారంభించారు. ఏప్రిల్ 29వ తేదీన హర్యానాలోని కేసీఎం ఆర్మీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సమావేశంలో హిందీ తెలుగు విభాగాధిపతి డాక్టర్ సిహెచ్వి మహాలక్ష్మి విశిష్ట అతిథిగా పాల్గొని హిందీ సాహిత్యం మరియు వర్తమాన విమర్శ అనే అంశంపై ప్రసంగించారు. మే 28వ తేదీన అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వారి ఇంటర్న్షిప్ లో బీఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ విద్యార్థినులు బాల్య వివాహాలు, క్యాన్సర్ స్క్రీనింగ్, వ్యక్తిగత నోటి పరిశుభ్రత, యోగా యొక్క ప్రాముఖ్యత, మహిళల ఆరోగ్యంలో పోషకాహార పాత్ర, రుగ్మతలు అనే ఇతివృత్తాలపై వివిధ నాటికలను ప్రదర్శించారు. జూన్ 2వ తేదీన ఏలూరు జిల్లా వేంపాడుకు చెందిన పారిస్ ప్రీస్ట్ ఫాదర్ ఇమాన్యుయల్ కళాశాల సహాయక సిబ్బందికి నిర్వహించిన ఒక కార్యక్రమంలో సిబ్బంది కుల మరియు సామాజిక విభజనలను అధిగమించాలని, ఐక్యత, సహకారంతో యాజమాన్యానికి చేదోడు వాదోడుగా ఉండాలని సూచించారు. జూన్ 5, 6వ తారీఖులలో కళాశాలలో అధ్యాపకులకు నిర్వహించిన ఒక కార్యశాలలో హైదరాబాద్ లోని బాస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యూత్ సంస్థకు చెందిన డైరెక్టర్ గౌరవనీయులు ఫాదర్ ఎరువ జోజిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా సమకాలీన సమాజంలో అభివృద్ధి చెందుతున్న విద్యా ప్రమాణాలు యువ మనసులు సవ్య దిశలో నడిపించడంలో అధ్యాపకుల సవాళ్లు మరియు బాధ్యతలపై ఆయన ప్రసంగం సాగింది. If St. Teresa's College has got a good name of 72 years, praise the Lord. I'm so happy for it. But it is now in your hands. So therefore, encourage, support, guide. జూన్ 13వ తేదీన కళాశాల స్టాఫ్ క్లబ్ నూతన ఉప ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ పి సునీలారాణి గారికి హృదయపూర్వక స్వాగతం పలికింది. జూన్ 13వ తేదీన ఏలూరు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీమతి వెట్రిసెల్వి జిల్లా యంత్రాంగం మరియు అధికారులు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ విభాగాలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ వారం టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లో వార్తలు సమాప్తం. ఏలూరులోని సిహెచ్ఎస్డి సెయింట్ టెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను పి హన్సిక, మ్యాథమెటిక్స్ మేజర్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని. నేను బిఏ జాస్మిన్, జువాలజీ మేజర్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తల కోసం ఉత్సాహంగా వేచి ఉండండి. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు